టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సీట్స్ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సీట్ ఇంతవరకు అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఈ ఎన్డీఏ కూటమి తరపున బరిలో చాలా మంది అప్లికేషన్స్ అయితే అధిష్టానం వైపు పెట్టుకుని అయితే ఉన్నారు. ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రమేష్ యాదవ్ గారి అప్లికేషన్ కూడా అక్కడ పరిశీలనలో ఉన్నట్టయితే తెలుస్తోంది. సార్ చెప్పండి, ఈ యొక్క సీట్ అంటే బీజేపీ అధిష్టానం మీ పేరు ఖరారు చేయబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఇది చాలా పెద్ద పార్టీ. ఈ పార్టీలోన బీజేపీ ఆదరణ కన్ఫర్మ్ చేసినాము. బీజేపీలోకి ఉండే నాయకులు కానీ మా ఉండే ప్రజలు కానీ చాలా అదృష్టవంతులని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక బీసీ వర్గం చెందిన నేను ఈ ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ గా మన బీసీకి ఇవ్వడానికి ఒక కంఠంగా ఉంది. ఎందుకంటే అధిష్టం కూడా ఈరోజు యాదవులకు కానీ బీసీలో యాదవుడికి ఎక్కడ కేటాయించలేదు. ఆదోని వస్తుందని నేను భావిస్తున్నాను. నాకు వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎస్ సార్, అధిష్టానం మీకు సీటు ఇచ్చే తరంలో మీరు చేసిన మంచి పనులు ఏంటి, ఏవి వాళ్ళ ముందు ఉంచారని, అంటే వాళ్ళు ఏంటి గమనించారని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు ఒక విషయం అండి, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది రాజకీయ జీవితం. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను కాలేజీ వెళ్ళినప్పటి నుంచి నాకు రాజకీయ అనుభవం ఉంది. రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాను. గతంలో కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చినాను. ఎందుకంటే రేపు నేను ఎంత కష్టంతో ఈ స్టేజ్కి వచ్చినానో నాకు తెలుసు. రేపు ఆదరణలో ప్రజలు కూడా చాలా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి నా వంతు నేను సాయం చేద్దాము, ఒక మంచి పొజిషన్ రావాలా, ఆదరణ డెవలప్మెంట్ చేయాలా, ఆదరణ అభివృద్ధి చెందే విధంగా చేయగలడని ఒక నమ్మకంతో నాకు ఇస్తారని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎస్, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మీరు, యాదవ సామాజిక వర్గానికి చెందిన మీరు ఇన్ కేస్ టికెట్ కన్ఫర్మ్ అయితే మీరు ఆదోని పట్టణ ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఒక విషయం, దేవుడు దయ వల్ల నాకు కన్ఫర్మేషన్ అవుతే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ టీడీపీ అయినా జనసేన పొత్తు భాగంగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నామంటే ఈ 3 పార్టీలు కలిసి ఇప్పుడు కేంద్రంలో రేపొద్దున మన స్టేట్లోన టీడీపీ ప్రభుత్వం వస్తుంది. వస్తే కేంద్ర నిధులుంటే కాక రాష్ట్ర నిధులు కూడా వస్తాయి. కానీ నేను ప్రత్యేకంగా బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెప్పించి ఆదుని డబుల్గా డెవలప్ చేయడానికి చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కేంద్రం నుంచి ఫండ్ రావడం వల్ల అంటే ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వము మన స్టేట్ వైడ్గా 10 సీట్లు ఇచ్చినారు, ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీలు ఇచ్చినారు. ఇక్కడ ఎక్కడ ఏమి ఇచ్చినారో బీజేపీ ఇక్కడ నెక్స్ట్ 2029కి మంచి ఒక సాధన కల్పించుకోవాలంటే ఈ ఇచ్చిన అసెంబ్లీ సబ్మిట్లు కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా చేసి చూపించి నెక్స్ట్ 2029కి 175 స్థానాలు చేయడానికి కూడా మేము వెనకాడమని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో అయితేనేమి ఎంతో మంది సీనియర్ నాయకులు మన ఆదోని పట్టణంలో అయితే ఉన్నారు. ఒకవేళ మీకు సీట్ కన్ఫర్మ్ అయితే వాళ్ళ మధ్య మీరు కలిసి, అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారా? అఫ్ కోర్స్ అండి, నాకు రావచ్చు, ఎవరికైనా వచ్చినా నేను వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తామో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు ఉంటారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళైనా కానీ జనసేన వాళ్ళ కానీ తర్వాత మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ చేస్తారు. ఎందుకంటే ఆదోని డెవలప్మెంట్ ఎవరు కష్టం చేయాలంటే యువకులకి కొత్త వారికి కావాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే కొత్త వారు యువకులు ఉండాలా, ఇది ఆదోని ప్రజలు ఆశిస్తున్నారు. అన్ని లక్షణాలతో నేను కలిగిన వ్యక్తిని, నాకు అర్హత ఉందని నేను భావిస్తున్నాను. కంపల్సరిగా రేపు మాకు డిక్లరేషన్ చేస్తే మాత్రము 100% ఆదరణ డెవలప్మెంట్ ఏమనేది నేను చేసి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్, అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మీరు అంటే కొన్ని నెలల క్రితమే పార్టీలో జాయిన్ అయ్యారు. ఇటువంటి తరుణంలో ఈ కేటగిరీ పరంగా చూసుకున్నట్లయితే మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ కూడా ఎక్కువ శాతం ఉన్న మన ఆదోని, మీకు ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? మైనార్టీకి ఒక విషయం అండి, మైనార్టీకు బీజేపీలో చాలా ఫండ్ ఉందండి. కేంద్రంలో ఇప్పుడు రాష్ట్రంలో లేని ఫండ్ కేంద్రంలో ఉంది. ఆ ఫండ్ తెచ్చి మన మైనార్టీ సోదరులకు
ఏముందో అదంతా నేను ఇప్పించి ఆదాన్ని మైనారిటీ సోదరికి ఒక గిఫ్ట్ గా కానుకరిస్తానని ఈ సందర్భంగా చేస్తాను. ఎందుకంటే అంటే ఒక్కసారి నాకు అవకాశం, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మళ్ళీ 2029లోన వాళ్ళే ప్రజలు కోరుకునే విధంగా నేను ఆ విధంగా కష్టపడి పనిచేస్తానని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఆదోని నియోజకవర్గంకి బీసీ టికెట్, బీజేపీ తరఫున టికెట్ బీసీ వర్గానికి మీకు ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ జెండా రెపరెపలు ఆడిస్తారని మీకు నమ్మకం ఉందా? ఆఫ్ కోర్స్ అండి, కంపల్సరీ ఆడిస్తాం. ఎందుకంటే 3 పార్టీలు ఉన్నవి. 3 పార్టీలు ఉన్నప్పుడు బలంగా ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి నేను. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ సపోర్ట్ ఉన్నారు. ఈ రోజు బలంగా ఉంది. ప్రజలు కూడా మంచి చేసే వ్యక్తులకే ఈ రోజు మొగ్గు చూపిస్తారు, కానీ కళ్ళు బుల్లి మాటలు చెప్పి ఏదో చేశాను కాదు. గతంలో ఉండే పాలకులందరూ చేశారు, వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చినారు. మాకు ఒక బీసీగా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1952 నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ నాయకుడు కానీ, ఎస్సీ కానీ, మైనారిటీ కానీ ఎక్కడ ఎమ్మెల్యే ఆదంలో ఎమ్మెల్యే అయినట్లు ఎక్కడ దాఖలు అయితే నాకైతే తెలియదు. మళ్ళీ ఈ అవకాశం ఈ రోజు భారతీయ జనతా పార్టీ మాకు కలిగిస్తే కంపల్సరీగా మాకు ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తులకు, ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకు, ఒక మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళందరూ హ్యాపీగా చాలా ప్రజలు హర్షం చేస్తారని నేను భావిస్తున్నాను. ఎస్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ తరఫున పొత్తులో భాగంగా ఆదోని టికెట్ రమేష్ యాదవ్ గారికి ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పేసి ఆయన నమ్మకంగా మనతో తెలియపరిచారు. కెమెరా పర్సన్ యువరాజ్ తో రాజరంగా, సిఆర్ న్యూస్.